శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ అదరగొట్టేశాడు. 142 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 18 ఫోర్లతో అజేయమిన సెంచరీతో చెలరేగాడు. ఇక జడేజా కూడా సూపర్‌గా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే మానవ్ సుతార్ 41 పరుగులు, అలాగే సర్షాద్ జైన్ 22 పరుగులు, గుర్నూర్ బరార్ 36 పరుగులు ఇలాగా విలువైన ఇన్నింగ్స్‌తో దుమ్మురేపారు. శ్రీలంక 11 బౌలర్లలో రమేష్ మెండిస్, అసంక మనోజ్ 2 వికెట్లు తీగా విశ్వ ఫెర్నాండో, కేసర సువాంత తలా ఒక వికెట్ తీశారు. భారత్ ఇంకా శ్రీలంక కంటే 6 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే రెండో రోజు ఆట బ్యాటింగ్‌లోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుతిరిగాడు. దిలం సుధీర్‌కు క్యాచ్ ఇచ్చి సిల్వర్ డక్‌గా వెనుతిరిగాడు. వైడ్ బాల్‌ను వెంటాడి మరీ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్ ఆచితూచి ఆడి రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. జడేజా సహాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన దేవ్‌దత్ పడిక్కల్ 121 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక మరుసటి బంతికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. దాంతో క్రీజ్‌లోకి రిషబ్ పంత్ వచ్చాడు కానీ 2 పరుగులు చేసి క్యాషౌట్‌గా వెనుతిరిగాడు. ధ్రువ్ చురెల్ కూడా చాలా కొద్దిసేపటికి క్యాచ్ అవుట్ అవడంతో ఈ ఇద్దరిని స్పిన్నర్ రమేష్ మెండిస్ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో భారత్ 174 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకర్ లోతు కష్టాల్లో ఉన్న సమయంలో జడేజా, మానవ్ సుతార్ ఇద్దరు కూడా జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు కూడా 6వ వికెట్‌కు 76 పరుగులు జోడించారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే జడేజా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన తర్వాత కుల్దీప్ యాదవ్ గాయంతో తప్పుకున్నాడు. సిరాజ్ క్యాచౌట్‌గా వెనుతిరిగాడు. ఇక సర్ఫరాజ్ జైన్ 22 పరుగుల తర్వాత తను కూడా వెనుదిరగ దేవ్‌దత్ పడిక్కల్ తిరిగి మళ్ళీ బ్యాటింగ్‌కి వచ్చాడు. గుర్నూర్ బరార్‌తో కలిసి అతను రెండో రోజు ఆటను ముగించాడనమాట. సో ఈ రోజు హీరో ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారు అంటే సెకండ్ డేకి సంబంధించి దట్ ఈస్ దేవ్‌దత్ పడిక్కల్.